హే గైస్, ఎలా ఉన్నారు? మీలో ఎంత మందికి అడాల్ఫ్ హిట్లర్ తెలుసు? పరమ దుర్మార్గుడు సార్ వీడు. 1949లో జార్జ్ ఓర్వెల్ 1984 అనే ఒక నవల్లో బిగ్ బ్రదర్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. బిగ్ బ్రదర్ ఒక పవర్ఫుల్ ఫిక్షనల్ క్యారెక్టర్. ఫియర్ అండ్ కంట్రోల్ తో ఎప్పుడూ ప్రజల్ని మానిటర్ చేస్తూ ఉంటాడు. బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అనే లైన్ సొసైటీలో ఉండే స్ట్రిక్ట్ సర్వేలెన్స్ ని సింబలైజ్ చేస్తుంది. ఈ నావెల్లో అడాల్ఫ్ హిట్లర్ అండ్ జోసెఫ్ స్టాలిన్ లాంటి వాళ్ళు చేసే అణిచివేత పాలనని సెటైరికల్ గా క్రిటిసైజ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు. దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి 1999 నెదర్లాండ్స్ లో బిగ్ బ్రదర్ అనే ఒక రియాలిటీ షోని క్రియేట్ చేశారు. ఇదే షో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యి 2006లో నేమ్ చేంజ్ చేసుకుని ఇండియా లాంటి పెద్ద కంట్రీలోకి ఎంటర్ అయింది. ఆ షో పేరే ఇప్పుడు మనం చూస్తున్న బిగ్ బాస్. సిగ్గుండాలా నీకు? సిగ్గు లేకుండా నాకు కుటుంబం గురించి మాట్లాడుతుంటే సన్నపిల్లి చార్జర్ ఉందా? నే అప్పడం అంటే నేను వస్తా. నేను అప్పడం వెనకబడితే అన్నారు. పర్సనల్ నైన్ You don't tell me what to do. I can tell you what You to do not tell me what to do. There's been You do not tell me what to do. బిగ్ బాస్ షో ఎలా డిజైన్ చేయబడింది? ఈ షో ఎటువంటి డేంజరస్ థింగ్స్ ని ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తుంది? ఫస్ట్ వన్, డిక్టేటర్షిప్. బిగ్ బాస్ ఇండైరెక్ట్ గా డిక్టేటర్షిప్ ని ప్రమోట్ చేస్తుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ అండర్ వన్ పర్సన్ అనమాట. అందుకే షోలో కూడా బిగ్ బాస్ ఏది చెప్తే కంటెస్టెంట్స్ అదే ఫాలో అవుతారు. ఒకవేళ ఎగనెస్ట్ గా వెళ్ళినా వెళ్ళటానికి ట్రై చేసినా కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. అండ్ సెకండ్ వన్ వచ్చేసి టాక్సిక్ బిహేవియర్ నార్మలైజేషన్. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ గొడవలు పట్టడం, గాసిప్స్ పెట్టుకోవటం, పనిష్మెంట్ లేదా టాస్క్లో భాగంగా ఒక కంటెస్టెంట్ ఇంకో కంటెస్టెంట్ని మోసం చేయటం, ఇవన్నీ ఒక టాక్సిక్ బిహేవియర్ కిందకి వస్తాయి. చిన్నప్పుడు మన స్కూల్లో లేదా మన పేరెంట్స్ కూడా ఇలా చేయకూడదు అని చెప్పేవారు. కానీ ఇదే టాపిక్ని బిగ్ బాస్లో చాలా నార్మల్గా, అంటే ఈ టాస్క్లో ఇది చేయక తప్పదు కాబట్టి చేస్తున్నాను అనే రేంజ్లో చూపిస్తారు. ఈ టాస్కులు కూడా చాలా వరస్ట్గా ఉంటాయి. ఒక స్ట్రక్చర్ని నిలబెట్టమని ఒక కంటెస్టెంట్కి చెప్తారు, అదే స్ట్రక్చర్ని కోల్చమని మిగతా వాళ్ళందరికీ చెప్తారు. ఫేస్ పైన కారం పొడి కొట్టడం, హాట్ వాటర్ కొట్టడం, పేడలో పడుకోవటం, ఇలాంటివి ఎన్నో వరస్ట్ టాస్క్లు పెడతారు. దీనివల్ల వ్యూవర్స్ అంటే మనం కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతాం. అండ్ థర్డ్ వన్ వచ్చేసి సెలబ్రిటీ వర్షిప్. ఇది మనందరికీ బాగా తెలుసు. ప్రతి బిగ్ బాస్ సీజన్ అప్పుడు ఎవరైనా కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తే రోడ్ల పైన ట్రాఫిక్ జామ్ అవ్వటం, వాళ్ళ కోసం రోడ్ల పైన ఒకరినొకరు కొట్టుకోవటం, ర్యాలీలు, ఇలాంటివి షో వల్ల చాలా జరిగాయి. అంటే బిగ్ బాస్ కి వెళ్ళి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ ఒక సెలబ్రిటీయే అనే రేంజ్లో ఈ షో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గ్రూపిజం అండ్ డివిజన్. ఒక కంటెస్టెంట్ ఎప్పుడు ఎవరికి క్లోజ్ అవ్వాలో అండ్ ఎప్పుడు వీళ్ళిద్దరికి బాండ్ బ్రేక్ అవ్వాలో అన్ని బిగ్ బాసే డిసైడ్ చేస్తాడు. ఒకరి మధ్య ఫ్రెండ్షిప్, ఒకరి మధ్య బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్, ఒకరి మధ్య మదర్ అండ్ డాటర్ బాండ్, ఇలా రకరకాల బాండ్స్ని క్రియేట్ చేస్తారు. దీనివల్ల వీళ్ళు గ్రూప్స్లా ఫామ్ అయ్యి డిస్కస్ చేసుకుని గేమ్స్లో కూడా గ్రూప్స్ లాగా డివైడ్ అవ్వటం, వేరే వాళ్ళు వీళ్ళకి క్లోజ్ ఉన్న పర్సన్ ఏమైనా అంటే వీళ్ళు రియాక్ట్ అవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అండ్ ఫిఫ్త్ వన్, సెన్సేషనలిజం ఓవర్ సబ్స్టాన్స్. రిలీజ్ చేసే ప్రోమోలో, ట్రైలర్స్ లో అసలు ఇక్కడ ఏది నార్మల్ గా జరగదు అనే రేంజ్ లో చూపిస్తారు. అండ్ ఏదైనా కొంచెం గొడవ అయ్యే సిచ్యువేషన్ జరిగినా, ఆ గొడవ క్రియేట్ చేయబోయే గాసిప్స్ జరుగుతున్నా వాటికే ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చి ఏదో జరగబోతుంది అని వ్యూవర్స్ ఎపిసోడ్ మొత్తం చూసేలా డిజైన్ చేస్తారు. I know how to play kabaddi with the public. అండ్ సిక్స్త్ వన్, వోయరిస్టిక్ అపీల్. ఒకసారి చూడండి, రోడ్డు మీద ఎవరైనా గొడవ పడినా, లేకపోతే ఇన్స్టాలో లేదా టీవీ న్యూస్లో ఎవరో గొడవ పడుతున్న వీడియోస్ చూసినా మనం ఈజీగా ఎంగేజ్ అయిపోతాం. అంతెందుకు ఎవరైనా సెలబ్రిటీస్ మధ్య గొడవ అవుతుంది అని న్యూస్ ఉన్నా కూడా చాలా మంది దాని గురించి స్పెషల్గా సెర్చ్ చేసి మరీ చూస్తారు. అది నా బలహీనత. అలానే బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్స్ ఎలా ఉంటున్నారు అనే విషయాన్ని లైవ్ లో ఎక్స్పోజ్ చేయటం వల్ల ఒక వోయరిస్టిక్ అపీల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ వోయరిస్టిక్ అపీల్ అంటే మీరు కంటెస్టెంట్స్ యొక్క పర్సనల్ మూమెంట్స్ ని చూస్తూ వాళ్ళ లైఫ్ ని చూసి ఒక తెలియని క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్
డెవలప్ అవటం, వేరే వాళ్ళ లైఫ్ చూసి క్యూరియాసిటీ తెచ్చుకోవడం కంటే మంచి జాబ్ తెచ్చుకొని మన లైఫ్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసుకోవడం మంచిది. ప్రజెంట్ ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా సరే అందరూ ఐటీ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ చాలా ఉన్నాయి అండ్ వాటిలో జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ తీసుకోండి. 2026 నాటికి డేటా సైంటిస్టులకి గ్లోబల్ డిమాండ్ 200% పెరగనుంది. ప్రజెంట్ డేటా సైన్స్ అనేది బూమింగ్ టెక్నాలజీ, చాలా డిమాండ్ ఉన్న జాబ్ ప్రొఫైల్ కూడా. ఇన్ కేస్ మీరు కూడా మీ కెరియర్ని డేటా సైన్స్లో బిల్డ్ చేద్దాం అనుకుంటే మీకు ఓడిన్ స్కూల్స్ బూట్ క్యాంప్ని సజెస్ట్ చేస్తాను. ఇది లైవ్ ఇన్స్ట్రక్టర్ లెడ్ బూట్ క్యాంప్, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్ పోర్టల్ ఉంటుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే అంతా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ కోర్స్ ఫీజులో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ పే ఫుల్ కోర్స్ ఫీజ్ 75,000 ప్లస్ GST. దీంట్లో ఈఎంఐ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది అండ్ 10,000 వరకు ఎర్లీ బర్డ్ ఆఫర్ కూడా ఉంది. అండ్ నాకు నచ్చిన ఆప్షన్ అయితే సెకండ్ది, పే 40,000 ప్లస్ GST ఇన్ అడ్వాన్స్ అండ్ అటెండ్ ఫుల్ కోర్స్. ఓడిన్ స్కూల్ ద్వారా మీకు జాబ్ వచ్చిన తర్వాత మీ యాన్యువల్ CTCలో 10% పే చేయాలి. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి సెప్టెంబర్ 28న స్టార్ట్ అవుతుంది. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారు అండ్ 4,000కు పైగా యాక్టివ్ లెర్నర్స్ కూడా ఉన్నారు. చాలా సక్సెస్ స్టోరీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ కేస్ మీకు డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫామ్ని ఫిల్ చేసేయండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేయండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఇప్పుడు అసలు ఇందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ ఎటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి వస్తుందో ఇప్పుడు చూద్దాం. ఒక రియాలిటీ షోలో కొన్ని ఎడిటింగ్ క్లిప్స్ ద్వారా క్రియేట్ అయిన క్యారెక్టర్ వల్ల కంటెస్టెంట్స్ షో నుంచి బయటికి వచ్చాక కూడా జనాల నుంచి నెగిటివిటీ ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల చాలా మంది సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసినట్లు ఈ షో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు. ఇప్పుడు పాయింట్ వైజ్ గా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ హెల్త్ స్ట్రెయిన్. ఒకసారి ఊహించుకోండి, ప్రతిరోజు ఆల్మోస్ట్ 24 అవర్స్ కెమెరా ముందు ఉండటం అనేది చాలా చాలా స్ట్రెస్ కి గురి చేసే విషయం. ఈ కాన్స్టాంట్ మానిటరింగ్ వల్ల బ్రెయిన్ పై చాలా ప్రెషర్ పడుతుంది. ప్రైవసీ లేకపోవడం, ఇంటెన్స్ కాంపిటీషన్, ఐసోలేషన్ వల్ల చాలా స్ట్రెస్ అయ్యాము అని వరల్డ్ వైడ్ గా పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ చెప్పారు. దీనివల్ల ఒక్కసారి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ రియల్ వరల్డ్ లో అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే షోలో ఉన్నప్పుడు కంటెస్టెంట్స్ స్లీప్ స్కెడ్యూల్ కూడా బిగ్ బాస్ డిసైడ్ చేస్తాడు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎమోషనల్ ఎగ్జాషన్. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ ని ప్రతిరోజు ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ లో ఉంచి వాళ్ళ ఎమోషన్స్ ని మ్యానిపులేట్ చేసి డ్రామా క్రియేట్ చేస్తారు. ఒకసారి ఆలోచించండి, ప్రతి ఆర్గ్యుమెంట్, ప్రతి మాట, ప్రతి ఎమోషన్ ని ఒకేసారి లక్షల మంది చూస్తుంటే ఎలా ఉంటుంది. అండ్ థర్డ్ వన్, రెయిన్ఫోర్స్మెంట్ ఆఫ్ నెగిటివ్ బిహేవియర్. షోలో ఉండే ఇంటెన్స్ కాంపిటీషన్ వల్ల నెగిటివ్ బిహేవియర్స్ అంటే అబద్ధాలు చెప్పడం, టాస్క్లలో బ్యాక్ స్టాప్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. షోలో వారి స్క్రీన్ టైం పెంచుకోవడం కోసం నెగిటివ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు షోలో సర్వైవ్ అవ్వటం కోసం ఆడియన్స్కి కంటెంట్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్గా అయితే కాంట్రాక్ట్స్ అండ్ లీగల్ అగ్రిమెంట్స్ ప్రకారం ఒక ఫ్యామిలీ రియాలిటీ షో అనేది ఏ నామ్స్లో అయితే ఉండాలో దాన్ని ఈ షో బ్రేక్ చేస్తుంది. ఒకరి లైఫ్ యొక్క పర్సనల్ మూమెంట్స్ ని, ఇంటిమేట్ సిచ్యువేషన్స్ ని ఎందులోనూ టెలికాస్ట్ చేయకూడదు. కానీ ఈ షో కొన్నిసార్లు దీన్నే బేస్ చేసుకుని వ్యూవర్స్ అటెన్షన్ కోసం ప్రోమోస్ క్రియేట్ చేస్తుంది. ఏదైనా ఒక రియాలిటీ షోలో బయాస్డ్ సపోర్ట్ ని ఎవ్వరికి ఇవ్వకూడదు. కానీ బిగ్ బాస్ లో మాత్రం చాలా న్యూస్ల ప్రకారం ఎవరైతే ఎక్కువ కాంట్రవర్సీస్ అండ్ గొడవలు షోలో క్రియేట్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వటం, ఎలిమినేట్ చేయకుండా వాళ్ళ TRP కోసం యూజ్ చేసుకోవటం జరిగినట్టు ఉంది. మీరు కూడా ఈ విషయాన్ని చాలా సార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. బిగ్ బాస్ షో ఇంపాక్ట్ ప్రెసెంట్ ఆడియన్స్ మీద ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. షో స్టార్ట్ అయ్యి కంటెస్టెంట్స్ అందరూ వచ్చాక వ్యూవర్స్ కొన్ని రోజులకి వారికి నచ్చిన కంటెస్టెంట్స్ ఒకరిని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎలిమినేట్ కావద్దని సబ్ కాన్షియస్ గా కోరుకోవటం స్టార్ట్ చేస్తారు. ఒకవేళ వారికి ఏమైనా జరిగినా లేదా షో నుంచి ఎలిమినేట్ అయినా వీళ్ళకేదో జరిగినట్లు మెంటల్ గా స్ట్రెస్ అవుతారు. అంతేకాదు ఈ కంటెస్టెంట్స్ మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజెస్ క్రియేట్ అయ్యి ఒకరి మీద ఒకరు ట్రోల్స్ చేసుకుంటారు. అంతెందుకు కామెంట్స్ లో కూడా ఎవరో ఒక సంబంధం లేని కంటెస్టెంట్ కోసం వ్యూవర్స్ బూతులు తిట్టుకుంటారు. దీన్ని బట్టి చూస్తే వరల్డ్ వైడ్ గా జనాల్లో హేట్రెడ్ క్రియేట్ అవడానికి ఈ షో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసే ఒక తెలుగులో మాత్రమే కాకుండా ఇండియాలో ఇంకా 7 లాంగ్వేజెస్ లో ఉంది అండ్ వరల్డ్ వైడ్ గా ఆల్మోస్ట్ ఒక 60 కంట్రీస్ లో ఉంది. అందులో అడ్వాన్స్డ్ కంట్రీస్ అయిన US, UK, స్పెయిన్, ఇటలీ, జర్మనీ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకి తెలియడం వల్ల వాళ్ళు చేసే మూవీ క్యారెక్టర్స్ ని ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. చాలా ఎగ్జాంపుల్స్ మనకి తెలుసు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఆ స్టార్డమ్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకున్న వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. కొన్ని రీసెర్చెస్ ప్రకారం చిన్న పిల్లలు ఎవరైతే బిలో 18 years గ్రూప్ వాళ్ళు ఉంటారో ఇలాంటి రియాలిటీ షోస్ అండ్ వేరే వాళ్ళ లైఫ్ కంటిన్యూస్ గా చూడటం వల్ల వీళ్ళ IQ లెవెల్స్ డౌన్ అవటం జరుగుతుందంట. ఇలా చాలా రకాలుగా ఈ షో ఆడియన్స్ అంటే మన మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది. బిగ్ బాస్ వ్యూవర్స్ పర్సనల్ లైఫ్ ని ఇంపాక్ట్ చేసి ఇంకా కొన్ని మేజర్ పాయింట్స్ మనం చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి
టర్నింగ్ ఎమోషన్లెస్. షోలో జరిగే ఫైట్స్, గాసిప్స్, కొంతమంది కంటెస్టెంట్స్ ఎమోషనల్ అవ్వటాలు, సాడ్నెస్, నెగిటివిటీ ఇలాంటివి రెగ్యులర్గా చూడటం వల్ల మనకి ఈ సిచ్యువేషన్స్ అన్ని రొటీన్ అయిపోయి ఎమోషన్లెస్ గా మారిపోయే ఛాన్స్ ఉంది. అంతెందుకు ఇవి కంటిన్యూస్ గా చూడటం వల్ల మీ ఓన్ రియాక్షన్స్ కూడా చేంజ్ అవుతాయి. చిన్న చిన్న ఇష్యూస్ మీద ఎక్కువగా రియాక్ట్ అవటం లేదా సీరియస్ సిచ్యువేషన్స్ మీద ఎమోషనల్ సెన్సిటివిటీ తగ్గటం జరుగుతుంది. దీనివల్ల రిలేషన్స్ లో కూడా ప్రాబ్లం క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. బిగ్ బాస్ లో ఉండే డ్రామా, రిలేషన్షిప్స్ అండ్ లైఫ్ స్టైల్ చూస్తూ వ్యూవర్స్ కి అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. అంటే మన నార్మల్ లైఫ్ లో కూడా అలా ఇంటెన్స్ అండ్ డ్రామాటిక్ సిచ్యువేషన్స్ జరగాలని ఎక్స్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. కానీ రియాలిటీకి, ఎంటర్టైన్మెంట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బిగ్ బాస్ షో వ్యూవర్స్ అటెన్షన్ కోసం చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎమోషనల్ రోలర్ కోస్టర్. షోని ఒక ప్రాపర్ వేలో ఎడిట్ చేస్తారు. టైమింగ్స్ తో పాటు ఒక ఎపిసోడ్ లో రకరకాల ఎమోషన్స్ చూపిస్తారు. అంటే వాళ్ళు మార్నింగ్ లేచినప్పుడు హ్యాపీగా చేసే డాన్సుల నుంచి బ్రేక్ఫాస్ట్ లో గొడవలు, టాస్క్లప్పుడు గొడవలు, ఆ టాస్క్ లోనే ఒకరికి ఫ్రెండ్షిప్ క్రియేట్ అవుతుంది, ఇంకొకరికి హేట్రెడ్ క్రియేట్ అవుతుంది. కొంతమంది కంటెస్టెంట్స్ బాధపడతారు, అట్ ది సేమ్ టైం మరోవైపు కంటెస్టెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మిగతా కొంతమంది వీళ్ళ గురించి గాసిప్స్ పెట్టుకుంటారు. ఇన్ని ఎమోషన్స్ తో డిజైన్ చేయటం వల్ల జనాలు షోకి బాగా హుక్ అవుతున్నారు. అట్లుంటది మనతో. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అనే ఆప్షన్ పెట్టి ఆల్రెడీ జరుగుతున్న ఒక షోలో ఒక కొత్త పర్సన్ ని ఎంటర్ చేసి ఇప్పుడు ఏం జరుగుతుందో అని ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ ని పెంచుతారు. షోలో కాంట్రవర్సీస్ క్రియేట్ చేసే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి షోలో నుండి ఓటింగ్ పరంగా వెళ్ళిపోవాల్సిన వాళ్ళని కూడా వెళ్ళిపోకుండా ఇందులోనే ఉంచుతారు. దీనివల్ల జెన్యూన్ గా ఆడిన వాళ్ళు చాలా సఫర్ అయినట్లు చాలా మంది కంటెస్టెంట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వీక్లీ ఎలిమినేషన్స్. ఇది చాలా మేజర్ పాయింట్. ఎందుకంటే వారం మొత్తం దీని గురించి కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా సస్పెన్స్ ఫీల్ అవుతూ టెన్షన్ పడతారు. అంతెందుకు ఈ ప్రాసెస్లో కూడా చాలా వర్స్ట్ ప్రాసెస్లు పెడతారు. మొహం మీద పెయింట్ కొట్టుకోవటం, టమాటాలు కొట్టడం, లేదంటే నామినేట్ చేయబోయే కంటెస్టెంట్స్ ఫొటోస్ని మంటల్లో కాల్చేయటం, ఇలాంటి ప్రాసెస్లు పెట్టడం ఎంతవరకు ఫెయిర్? పబ్లిక్ వాంట్స్ దట్ అతి. అండ్ ఫోర్త్ వన్ ఆడియన్స్ పోల్స్ అండ్ ఓటింగ్. వ్యూవర్స్ ఓటింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల వ్యూవర్స్ నిజంగానే ఈ ఓటింగ్ సిస్టమ్ ద్వారానే కంటెస్టెంట్స్ సేవ్ అవుతున్నారేమో అని వారి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మొబైల్స్ నుంచి ఓట్స్ వేయటం. అంతెందుకు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, లేదా మీరే మీకున్న చిన్న సర్కిల్స్ లో ప్రమోషన్స్ కూడా చేసి ఉంటారు. కానీ చాలా రిపోర్ట్స్ బిగ్ బాస్ ఈ ఓటింగ్ సిస్టమ్ ని పూర్తిగా కన్సిడర్ చేయదు అని చెప్తున్నాయి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్పెషల్ గెస్ట్లు అండ్ సెలబ్రిటీ అపిరెన్సెస్. స్పెషల్ గెస్ట్లు అండ్ సెలబ్రిటీ అపిరెన్సెస్ ని షోలో ఇంక్లూడ్ చేసి వ్యూవర్స్ లో ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తారు. దీంట్లో ఈ ఫ్యాక్టర్ కూడా ఇంక్లూడ్ చేయటం వల్ల వచ్చే సెలబ్రిటీ ఫ్యాన్స్ కూడా అప్పటిదాకా ఏంటో తెలియని బిగ్ బాస్ షోని చూడటం స్టార్ట్ చేస్తారు. అసలు రియల్ గా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అనా? షోని షో లాగా చూసే వాళ్ళకి ఇదేం ఇంపాక్ట్ చూపించదు. బట్ ఎవరైతే బాగా డీప్ గా ఇన్వాల్వ్ అయి చూస్తారో వాళ్ళని మాత్రం ఈ షో హ్యూజ్ లెవెల్లో నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. అబ్యూజింగ్, రోస్టింగ్, బుల్లింగ్, బాడీ షేమింగ్ లాంటి చాలా కంప్లైంట్స్ వరల్డ్ వైడ్ గా బిగ్ బాస్ మీద రైజ్ అయ్యాయి. వ్యూవర్స్ బిగ్ బాస్ షో చూస్తున్నప్పుడు వాళ్ళకి పర్సనల్ లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ షోలో ఉన్న కంటెస్టెంట్స్ కి వస్తున్న ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. దీనివల్ల వ్యూవర్స్ ప్రాక్టికల్ లైఫ్ కి దూరం అయిపోయి ఒక ఇమాజినరీ లైఫ్ కి కనెక్ట్ అవుతున్నారు. ఎంతంటే కంటెస్టెంట్స్ మధ్యన జరిగే టెన్షన్స్ వాళ్ళ టెన్షన్స్ లాగా ఫీల్ అయిపోయేంత. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే బిగ్ బాస్ ఒక పెద్ద షో. ఇందులో ఎంతో మంది కంటెస్టెంట్స్ వచ్చారు, వెళ్ళారు. ఇది ఒక టెంపరీ ఫీల్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ సీజన్ లో మళ్ళీ న్యూ కంటెస్టెంట్స్, ఇలా ప్రతిసారి వాళ్ళకే లాభం. మందేం పోతుంది, మీరు కొట్టుకొని రావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి అని అనుకోవద్దు. ఇందులో మీ టైంని ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. అంటే అస్సలు చూడొద్దు అని నేను చెప్పట్లేదు, జస్ట్ టైం పాస్కి ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి. అంతేకాని బిగ్ బాస్ కోసం రక్తాలు చిందించేస్తాం అనే రేంజ్లో కనెక్ట్ అయిపోవద్దు. ఎందుకంటే టైం కన్నా మించింది ఏది లేదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ నేను పర్టికులర్గా ఒక బిగ్ బాస్ షోని క్రిటిసైజ్ చేయట్లేదు. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు బిగ్ బాస్ అనేది చాలా కంట్రీస్లో అండ్ లాంగ్వేజెస్లో ఉండే ఒక పెద్ద షో. దీని వెనక జరిగే ఫ్యాక్ట్స్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మనం నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి బై బాయ్.